మంది నిందితులకు ఇప్పటికే నాంపల్లి కోర్టు ఒకవైపున సమన్లు ఇచ్చింది. ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ A11 గా చేర్చినట్లు తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, ఇప్పటికే A11 గా అల్లు అర్జున్ ఒకవైపున చేర్చారు, మరొక వైపున కోర్టు సమన్లు ఇచ్చింది, హాజరు కావాలి విచారణకంటూ. ఏంటి తదుపరి ఎలా ఉంటుంది, ఏం చెప్తున్నారు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు? నవీన్, అంటే గత పుష్ప 2 రిలీజ్ రోజు నుంచి కూడా ఈ సంబంధించిన కేసు అనేది కమ్ముకున్నామని చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే విచారణతో అల్లు అర్జున్ కోర్టుకి ఇప్పటికే హాజరవడం జరిగింది కొన్నిసార్లు. అయితే తాజాగా మరొకసారి నోటీసులు రావడం పట్ల అల్లు అర్జున్ అండ్ టీమ్ లీగల్ ఒపీనియన్ వాళ్ళ లాయర్స్ తీసుకుంటూ ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలి అన్నారు కాబట్టి ఆయన నేరుగా ఆ రోజు నేరుగా హాజరవుతారా లేదా వర్చువల్ గా ఏమైనా హాజరయ్యే అవకాశం ఉంటుందా, ఇట్లాంటి వాటి మీద కూడా లీగల్ ఒపీనియన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన టీం సభ్యులందరి మీద కూడా ఈ కేసుకు సంబంధించిన ఇవన్నీ కూడా కేసు నోట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. అయితే అల్లు అర్జున్ వెళ్ళేది మాత్రం ఆయన వర్చువల్ గా హాజరవుతారా ఏంటనేది ఆ రోజు తెలిసింది. దీనికి సంబంధించి ఆయన లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు కూడా పిలిచినా సరే హాజరు కావాలి అని చెప్పేసి ఇప్పటికే కోర్టు చెప్పింది మీదట అల్లు అర్జున్ తాను ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పేసి గతంలో ఆయన కోర్టుకి చెప్పడం జరిగింది. మరో క్రమంలో ఇప్పుడు ఇదే క్రమంలో ఆయనకి నోటీసులు రావడం, ఆయన హాజరు అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ అంటే చాలా రోజుల నుంచి ఇప్పటికే ఆ బాధిత కుటుంబానికి సంబంధించి అల్లు అర్జున్ వైపు నుంచి ఆర్థిక సాయం కానీ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. సో అదంతా నడుస్తూ ఉండగానే లీగల్ గా కూడా ఈ ప్రొసీడింగ్స్ అని జరుగుతున్నాయి. కాబట్టి బాధితుల పక్షాన అల్లు అర్జున్ చేసే సాయం గురించి కూడా ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఫర్దర్ గా కోర్టు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, విచారణ నిమిత్తం ఎలాంటి డెసిషన్స్ ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ షూటింగ్ నిమిత్తం ఎక్కువగా బాంబేలో ఉంటున్న పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి సో ఆయన షూటింగ్ ఉంటే లేనిది దీనంతా కూడా షెడ్యూల్ చేసుకుని కోర్టుకి హాజరయ్యే విషయం మీద ఒక డెసిషన్ ఉండే అవకాశం ఉంది. సోమవారం ఆయన నేరుగా హాజరవుతారా, వర్చువల్ గా హాజరవుతారు. ఆయనకి షూటింగ్ ఉంటే కనుక వర్చువల్ గా హాజరయ్యే ఉంటే కనుక ఛాన్స్ ఉంటే కనుక అలా కూడా ఆయన కోర్టు ముందు తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఏంటనేది మాత్రం ప్రస్తుతానికైతే తెలియదు. కానీ బట్ ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే తాను ఎప్పుడు కోర్టు పిలిచినా సరే తాను ఈ వాదనలకు వస్తాను అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఫర్దర్ గా ఎలా జరుగుతుంది ఏంటనేది మాత్రం మనం మండే రోజే కూడా దీనికి సంబంధించి తెలిసే అవకాశం ఉంది. మరి రైట్, థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మిగతా డీటెయిల్స్